ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. More collections, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address, Raipriya Mall, Ongole. కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 18న ఒంగోలు నగరంలోని SGVS కళ్యాణ మండపంలో భారీ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తిరుపతి చర్చా గోష్ఠి తరహాలోనే నియోజకవర్గ పార్లమెంటరీ స్థాయిలో ఈ సభలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని వెలుగొండ ప్రాజెక్ట్ రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రతి భూమికి నీరు నినాదంతో జలహారతి జలధార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే 18న జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ విజయోత్సవ ర్యాలీ అనంతరం బహిరంగ సభ ఉంటాయని కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మార్కాపురం అలాగే 18వ తారీఖు ఒంగోలులో అధ్యక్షులు వారు చెప్పినట్టు కార్యక్రమం తీసుకుందా ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేతకాక విషం కప్పే కక్కుతూ తిరుగుతూ ఉన్నారు. నిన్న 2 ఏళ్ల పాలన మీద వెన్నుపోటు దినమో ఏదో చెప్పి అంటూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తుంది సూపర్ 6లో చెప్తా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనన్ని పింఛన్లు ఈ కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నారు. మీకు కళ్యాణ దొబ్బినియా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే నారా లోకేష్ గారు ఆయన విస్తృతంగా దేశాలు రాష్ట్రాలు పర్యటిస్తూ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటూ 26 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం. అది మీకు కనపట్లేదని అడుగుతూ ఉన్నాం. ఇకపోతే మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్పి అన్నాం. ఏదైతే మేము సూపర్ 6లో ఇచ్చినట్టు బస్సు ఇస్తూ ఉన్నాం. గ్యాసు ఫ్రీ అన్నాం, గ్యాస్ ఇస్తూనే ఉన్నాం. ఇకపోతే అమ్మఒడి అదే తల్లికి వందనం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మేము ఆ రోజు ఏదైతే సూపర్ 6లో భాగంగా ఎంతమంది ఆ కుటుంబంలో పిల్లలు ఉంటే వాళ్ళకందరికి ఇస్తూ ఉన్నారు. పోయిన లాస్ట్ ఇయర్ తీసుకున్నారు, మళ్ళీ రేపు జూలైలో ఇస్తూ ఉన్నాం. రైతు ఇది ఇస్తూ ఉన్నాం. ఇక మీకు కనపడుతుంది ఏంది వెన్నుపోటు ఎక్కడ జరుగుతుందని చెప్పంటే మీరు కార్యకర్తలు మీరు వెన్నుపోటు పొడుచుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మాయ మాటలు చెప్పుకుంటూ మీకు ఒక సాక్షి పత్రికలో మీరు ఏదేదో అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మీరు ఆ విధంగా టైం చేసుకుంటా పోండి. మా నాయకులైతే వాళ్ళ అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు. మా రాష్ట్ర స్థాయి నాయకత్వం అయితేనేమి, జిల్లా స్థాయి నాయకత్వం అయితేనేమి ఇట్లా మీలాగా అల్లరి చిల్లరలుగా మాట్లాడుకుంటూ తిరగదలుచుకోలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ జిల్లా ఫస్ట్ అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోవటం, రాష్ట్ర స్థాయి నాయకత్వం ఏమో రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టుకుంటూ ఉన్నారు. మీరు ప్రతి నిమిషం ఇలాగనే మీ టైం వేస్ట్ చేసుకుంటూ పోతూ ఉండి మీరు ఎన్ని దినాలు చేసుకున్నా మీకు ఆల్రెడీ 2024లో తద్దినం చేసి పంపించారు. నెక్స్ట్ 29లో సంవత్సరకం చేస్తారని చెప్తా ఉన్నా. ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల సంపూర్ణంగా విజయవంతం జరుపుకున్న సందర్భంగా నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి డెవలప్మెంట్ మీద చర్చగోష్ఠి జరిగింది. అదే స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరుపుతూ మరి పార్లమెంటు స్థాయిలో కూడా జరపమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం రేపు 18వ తారీఖున శ్రీ గుత్తా వెంకట సుబ్బయ్య గారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి మన ఒంగోలు ప్రకాశం జిల్లా 2 సంవత్సరాల అభివృద్ధి మీద కార్యక్రమం జరగబోతుంది. దానికి 3 పార్టీలు ఇటు జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పాల్గొని మరి వారితో పాటు ఎమ్మెల్యేసు, ఇన్ఛార్జు, చైర్మన్స్, ఎంపీ గారు, అదేవిధంగా 3 మంత్రులు కూడా హాజరవుతారని తెలియజేస్తూ
ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి జలహారతి జలధార అనే సబ్జెక్టు మీద ముఖ్యంగా ఇవ్వటం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గతం కన్నా కూడా ఈ జలధార జలహారతి ద్వారా వాటర్ టేబుల్ లెవెల్ పెరిగిందని మరి మీరు గతంలోనే చూసుంటారు. మా కనిగిరి నియోజకవర్గంలోని మురిగిమ్మి ప్రాంతానికి ఒక జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది వాటర్ హార్వెస్టింగ్ దీని మీద. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టారో జలధార జలహారతి ప్రోగ్రాంలో అందరూ అంటే ప్రతి పల్లెల్లో కూడా రైతులు కానీ అటు గ్రామస్తులు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ చెరువుల్లోని పూడిక తీయటం కానీ మరి అదేవిధంగా ఈ కాలువలకు ఏదైతే వచ్చే జంగిల్ క్లియరెన్స్ చేసుకోవటం కానీ రాబో వర్షాకాలానికి చెరువులన్నీ కూడా చక్కగా తీర్చిదిద్ది పెట్టుకొని ఏదైతే నీటి సంపదని కాపాడుకోవాలి, రాబో తరాలకి నీటిని మిగిలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మా ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలుపుతూ ఈ సబ్జెక్టు మీద ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి ముందంజలో ఉంటాం రాష్ట్ర స్థాయిలో అభినందిస్తూ మరి అదేవిధంగా 17వ తారీఖున మార్కాపురం మార్కెట్ యార్డ్లోని ఈ ఇరిగేషన్ ప్రతి భూమికి నీరు అనే ఒక కాన్సెప్ట్ మీద మీ అందరికీ తెలుసు వెలుగొండ ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం త్వరితగతిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 574 కోట్ల రూపాయలు లైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. నిన్న 1000 కోట్లతో ముంపు నిర్వాసితుల కోసం నిధులు కేటాయించి వారందరినీ కూడా వెకేట్ చేయించి వాళ్ళందరూ అకౌంట్లో కూడా డబ్బులు పట్టడం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది అయిపోయిన తర్వాత ఫేజ్ 2 కింద ఈస్టర్న్ పార్ట్ మిగతా కెనాల్ కూడా చేసి ఇటు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మరియు బద్వేలు, ఉదయగిరి ఇవన్నీ ప్రాంతాలు కూడా తాగునీరు సాగునీరు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు 1994 స్టార్ట్ చేసిన కొన్ని కారణాల చేత ఆలస్యమైన ఇప్పుడు ముఖ్యమంత్రి వారిలో వచ్చిన తర్వాత గత పాలకులు జాతికి అంకితం చేశామని చెప్పి ఇంకా 4,000 కోట్ల రూపాయలు పని పెండింగ్ ఉన్నా కూడా నేను జాతికి అంకితం చేసే ఫోటోలు తీసి యాడ్లు వేసుకున్న పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి వారిలో పని మీద దృష్టి పెట్టి ఈరోజు ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కూడా తీసేస్తున్నారు, వేస్ట్ చేసి దాన్ని అండర్గ్రౌండ్లోకి డంప్ చేసే పరిస్థితి ఏర్పరిచారు. మరి మా ఇరిగేషన్ శాఖ మార్చులు రామానాయుడు గారు అయితే ప్రతి వారానికి ఒకసారి పర్సూ చేసి అవసరమైతే అక్కడే ఉండి అక్కడ అధికారులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యను అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళి వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా త్వరితగతిన ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇదే కాదు, ఈరోజు మా బీజేపీ సోదరులు చెప్పినట్టు మరి విశాఖపట్నానికి మనం ఏదైతే రైల్వే జోన్ అడుగున్నామో రైల్వే జోన్ మనం 1 నుంచి క్లియర్ అయిపోయింది. మరి కనిగిరి ప్రాంతానికి కూడా ఏదైతే నడికుడి కాళహస్తి లైన్ ఉందో గతంలో నిధుల కొరత వల్ల పనులు జాప్యం జరిగితే వాటి నిధులు సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈరోజు కనిగిరి రైలు రావడం జరుగుతాం. అతి త్వరలో త్రిబుల్ ఐటీ ప్రారంభించుకోబోతున్నాం. బైపాసులు కానీ ఇప్పుడు నేషనల్ హైవేస్ కానీ గుంటలమయమున్న రోడ్లు మొత్తం కూడా ఈరోజు గుంటలు లేకుండా చక్కగా దాదాపు 80% ఆఫ్ ద రోడ్స్ని క్లియర్ చేశారు. మరి మా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో జాతీయ రహదారులన్నిటికీ కూడా చక్కగా నిధులు ఇస్తూ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ వర్క్ కూడా నవంబర్ కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రజల అభివృద్ధి ఒక లక్ష్యంగా పనిచేస్తున్న మా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం చేయలేదు. ఆ రోజు తల్లికి వందనం అందరికి ఇస్తామని చెప్పేసి ఎవరికి ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి వాళ్ళది. ఏ విషయాల్లో చర్చకు మేము సిద్ధం. ఈ రోజు డిఎస్సిలో చక్కగా అందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఏదో విధంగా అటెన్షన్ సీకింగ్ వాళ్ళకి ఏమి లేక దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తప్పుడు సంకేతాలు ఇచ్చే పరిస్థితిని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఇప్పుడు రాబో 2వ డిఎస్సికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటే మొదటి డిఎస్సిలోనే తప్పులు జరిగినాయని చెప్పి నిన్న తిరుపతి రమ్మని చెప్పి మా ఎమ్మెల్సీలు అందరూ కూడా సవాల్ చేశారు. ఆ ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అందరూ కూడా మీకు ఏ విధంగా ఏ ర్యాంక్ ఎక్కడ జరిగిందో మేము వివరించడానికి సిద్ధం రెండంటే అక్కడ ఎవరు పోయిన పరిస్థితి లేదు. కానీ మన మీడియా ముందు లేకపోతే వారికి ఉన్న పేపర్ల ద్వారా
తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఒక ప్రజల తప్పుడు సంకేతాలు ఇస్తూ యువతలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వారికే నష్టం తప్ప 2 ఏళ్ళు నేను అంతా ఊరేగించారు. సరే, వాళ్ళు ఊరేగింపు చేసుకున్నారు. ఏదో 100 మంది 200 మంది వస్తే ఏదో దేశం మొత్తం వెలిగిపోతున్నట్టు వాళ్ళకున్న పత్రికల్లో చూపించుకుంటూ మరి ఏ పథకం మీదనే మేము సవాలుకు సిద్ధమని చెప్తున్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు జైలుకు పోతున్నారు, మేము కాదు. మా ముఖ్యమంత్రిని మీరు పంపించిన ముత్యంలాగా తిరిగి బయటికి రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే తప్పుడు ఆలోచనలు అవన్నీ ఉండేది వాళ్ళకి ఆలోచన కాబట్టి వెన్నుపోటని ఏం లేకుండా వాళ్ళు తప్పుడు సమాచారం చేస్తున్నారు. 83లో మా నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పేద ప్రజల దగ్గరికి రాజకీయాన్ని తీసుకువెళ్ళి ప్రజలకు ఏం చేయాలో దానికి అనుగుణంగా నడుపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగస్వాములైన జనసేన ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి అయితే చాలని అనుకుంటూ మాతో జతకట్టి ప్రయాణిస్తున్న జనసేన సోదరులకు కానీ ఈరోజు మేము అన్నదమ్ములాగా ఉంటే మా మధ్య ఎటువంటి చిచ్చు పెట్టాలని ఒక ఆలోచన. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు ఈ రాష్ట్రానికి ఏ నిధులు ఎక్కడేది అవసరం ఉన్నా మా లోకేష్ బాబు గారు కానీ ఢిల్లీ పోవటం కానీ వారితో మాట్లాడి ఏ విధంగా నిధులు తీసుకురావాలో తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థలోనే వెన్నుపోటు ఎవరు పొడిచారని ప్రజలు తెలియజేస్తారు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.